హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు లాంగ్ వీడియో పెట్టడానికి కారణం వచ్చేసి ఈరోజు జున్ను పాలతో రియల్గా అంటే ఇవి ఆవు జున్ను పాలు అండి. ఆ ఆవు జున్ను పాలతో మీకు జున్ను తయారు చేసి చూపించబోతున్నాను. ఎలా ఉంటుందో చూసేయండి. ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అత్త వాళ్ళ ఇంట్లో ఆవు ఈనింది, దానికి వచ్చిన జున్ను పాలు అనమాట. ఇవి ఫస్ట్ డే పాలు. ఇవి అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను, అంటే పావు సేరు పైన. ఇవి రియల్ జున్ను పాలు అవడం వల్ల అసలు ఆ పాలు గిన్నెలో పోస్తున్నప్పుడే మంచి స్మెల్ వచ్చిందండి. జున్ను స్మెల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఈ రోజుల్లో పాలు దొరకడమే, మామూలు తాగే పాలు దొరకడమే చాలా కష్టం. అది జున్ను పాలు అయితే దొరకడం అయితే చాలా అదృష్టం. మామూలు పాలు కూడా కల్తీ జరుగుతున్నాయి కదా. ఇది వచ్చేసి ఇంట్లో పెంచే ఆవు, ఆ ఆవు నుంచి వచ్చిన జున్ను పాలు. అందువల్లనే మేము ఎక్కువ బాటిల్లో తెచ్చుకొని ఇలా జున్ను కాసుకుంటున్నాను. ఇదో అయితే ఫస్ట్ దీని కొలత చూసుకుందామని ఒక గ్లాస్లో పోసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక గ్లాస్ పైనే ఒక పావు గ్లాస్ ఉంటుంది అంతే. గ్లాసు పావు పాలు, ఆవు జున్ను పాలు. అది గ్లాసు పావు తీసుకున్నాను కదా. ఇంకా కొంతమంది ఉట్టిగా ఈ పాలు ఓన్లీ ఆ జున్ను పాలతోనే చేసేసుకుంటారు జున్ను. నేనైతే కొంచెం ఇంకొక గ్లాసు మామూలు పాలు కూడా కలుపుకున్నాను, అంటే టోన్డ్ మిల్క్ కలుపుకున్నాను. మరి ఇవి ఆవు పాలు అనేవి కొంచెం వాతం చేస్తుంది. ఎక్కువ అమౌంట్లో ఆవు పాలు తీసుకుంటే బాడీ పడని వాళ్ళకైతే వాతం చేసిద్ది. అందుకనే నేను ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు మామూలు పాలు తీసుకున్నాను. తర్వాత అర గ్లాసు బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇంట్లో బెల్లం పౌడర్ ఉంది, ఆ బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది నల్ల బెల్లం అండి, నల్ల బెల్లం పౌడర్ తీసుకున్నాను. అందుకే కొంచెం ఇంకా థిక్గా కలర్ చేంజ్ అయిపోయింది, చూసారా, రెడ్డిష్గా అయిపోయినాయి. అందుకని నేను బాగా కలుపుతున్నాను. బెల్లం పౌడర్ అయినా కొంచెం చిన్న గడ్డలు ఉన్నాయి, అందుకనే గరిటెతో బాగా కలుపుకొని కొంచెం బెల్లం కరిగేదాకా ఉంచేసాను. మిగతా జున్ను పాలు పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకైతే ఈ పాలు కలిపేటప్పుడు ఆ స్మెల్కి తాగేయాలనిపించింది. ఈ జున్ను పాలు తీసుకుని అవి బెల్లం కరిగిపోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా వడగట్టుకుంటున్నాను. ఎందుకంటే చెరుకు పిప్పి ఉంటుంది కదా బెల్లంలో, అది పిప్పి కూడా కలిసిపోతుందని నేను ఇలా స్ట్రైనర్ పెట్టి వడగట్టేసుకుంటున్నాను. బెల్లం బాగా గడ్డలుగా ఉంటే 2 times అలాగా స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకుంటే అప్పుడు దాంట్లో ఉన్న చెరుకు పిప్పి అంతా బయటకు వచ్చేసి ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే అది స్ట్రెయిన్ అయిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో పాలు. ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి బెల్లం కలర్కి. తర్వాత నేనైతే 1/2 teaspoon మిరియాల పొడి కలుపుకుంటున్నాను. పచ్చిమిరియాలు మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని 1/2 teaspoon వరకు జున్ను పాలల్లో కలిపేసుకుంటున్నాను. ఇలా పూర్తిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత 2 ఇలాచీ తీసుకున్నాను నేను. 2 ఇలాచీ సరిపోతుంది. అది చక్కగా పొడిగొట్టుకొని ఒక క్లాత్ మీద వేసుకొని పొడిగొట్టేసుకున్నాను. 2 ఇలాచీ వేసేసుకున్నాను. ఇంకా ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నాకు ఇలాగా అవి హోల్గా ఉంటేనే నచ్చుతుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను ఇలాచీ మొత్తం వేసేసుకుంటున్నాను. వేసేసుకొని 2-3 సార్లు కలిపేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో అంటే ఇడ్లీకి ఎన్ని వాటర్ అయితే పోసుకుంటామో దానికంటే ఇంకా ఎక్కువ వాటర్ పోసుకొని ఒక బౌల్ దాంట్లో పెట్టేసుకోండి. అంటే జున్ను పాలు గిన్నె దాని మీద పెట్టడానికి. నాకు స్వీట్నెస్ ఇంకొంచెం బాగుండడం కోసం నేను పంచదార కూడా కలుపుకున్నాను. పంచదార బెల్లం ఏంటంటే కొంచెం స్వీట్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి వేసుకుంటున్నాను. అవి వేసేసుకున్న తర్వాత ఆ లోపల ఇడ్లీ పాత్ర లోపల ఈ జున్ను పాల గిన్నె కూడా పెట్టేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకోవడం వల్ల అవి పాలు అనేవి పొంగకుండా ఉంటాయి. తర్వాత దానిపైన ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని లో టు హై ఫ్లేమ్లో ఒక 15 minutes పైనే ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి ఇలా చాకుతో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. అది గుచ్చితే మంచిగా నీట్గా అలా గుచ్చితే చాకు అనేది దిగిపోతే జున్ను అనేది ఉడికిపోయినట్లే. తర్వాత చల్లారిన తర్వాత చుట్టూ రౌండ్గా కేక్ కట్ చేసుకున్నట్టు కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. బాగా వేడిగా ఉన్న టైంలో తింటే సాఫ్ట్గా ఉండిద్ది బాగా. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా గట్టి పడిద్ది, జున్ను టెక్స్చర్లో లాగా బాగా గట్టి పడుతుంది. అంతేనండి, సింపుల్గా జున్ను చేసేసుకోవచ్చు. జున్ను పాలతో చేసుకున్న జున్ను బయట ఇన్స్టెంట్ పౌడర్తో చేసుకున్న జున్ను టేస్ట్ వేరుగా ఉండిద్ది. టేస్ట్ అయితే అమృతమే. ఎప్పుడైనా జున్ను పాలు దొరికితే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా.